వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక. రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి సర్దార్ కౌతుల చిన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమం. జూనియర్ ఎన్టీఆర్ పై దూషణ ఆడియో కలకలం. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు. ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా విద్యార్థులకు విద్యాబోధనలు అందించాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టిన ఆడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను నేను తిట్టలేదు, ఆ ఆడియో నాది కాదు, నాకు గిట్టని వారే ఫేక్ ఆడియో ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుంటే క్షమించాలి. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను అని ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమైనా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు, కానీ దేనికంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. నేడు వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద షిల్ హౌస్లో భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచనలు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇక 19వ తేదీన అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో అతి భారీ, కోస్తాలో శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఈ నెల 24న వాయవ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. కష్టమైన ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 30వ డివిజన్ దావు
బుచ్చియ కాలనీలో శ్రీశక్తి పథకం అమలు చేసినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు చిత్రపటానికి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించమన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని వివరించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేర్చడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశాం. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు, 2 పిల్లలు ఉంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000, ఇలాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ శ్రీశక్తి అనే పేరు మీద మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా బస్సులో, ఆర్టీసీ బస్సులో టికెట్ కొనే పని లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం పెడతాం వల్ల దాదాపు 2 కోట్ల మంది మహిళలకి మేలు జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు బస్ టికెట్లు కొని ఇబ్బంది పడుతున్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ ఇవాళ ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేలు జరుగుతూ ఉంది. ఇలా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఎన్నో ఇబ్బందులున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. కష్టమైనా సమకూరుస్తున్నాం. ఎన్నికల ముందు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంది, చంద్రబాబు మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు, ఈ పథకాలు అమలు కావు, సూపర్ 6 అంతా గాలి హామీలే, ఒట్టి హామీలే అన్నారు. ఇవాళ ఏమైందని అడుగుతాను. ఇవాళ హామీల్ని నెరవేర్చినాక ప్రజలు సంతోషంతో ఉండేటప్పటికీ ప్రతిపక్షాలకి నోట మాట లేనటువంటి పరిస్థితి. అయినా మేము పేదల విషయంలో, రాష్ట్ర ప్రజల విషయంలో రాజకీయాలు మేము చేయం. ఇచ్చిన హామీలు గుర్తున్నాయి. త్వరలోనే శ్రీనిధి ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాంట్లో కూడా అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఎక్కడికెక్కడ మా మహిళా సోదరీమణులు సంతోషంతో పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 37 డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, ఇన్ఛార్జి రమణ కానీ, మా మహిళా నాయకురాలు సరోజిని కానీ, ఇంకా ఝాన్సీ కానీ, ఇంకా ఉన్నటువంటి మన శారద కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టి ఈరోజు సంతోషంగా మహిళలందరూ పాలాభిషేకం చేశారు. సంతోషం. ఖచ్చితంగా పేద వర్గాలకి, మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తుందని తెలియజేస్తాం. సూపర్ 6 మాట నిలబెట్టుకుని లేడీస్ అందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మొన్న ఓపెన్ చేసిన రోజే మేము ఫ్రీ బస్ ఎక్కాము. అందరినీ అడిగితే చాలా బాగుందమ్మా అన్నారు. ప్రయాణాలు కూడా కట్టుకున్నారు, అన్నవరం అని, శ్రీశైలం అని, అన్నిటికీను. బాబు గారు అంటే మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారండి. అలాగే ఇంకా పథకాల్లో అన్నీ ఏమీ లేదని ఏడ్చే వాళ్ళందరికీ కూడా అన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, అన్నీ ఇస్తూనే ఉన్నారు. ఇంకా 1, 2 ఉంది, అవి కూడా తప్పకుండా నెరవేరుస్తారు మా బాబు గారు. ఆ సందర్భంగా పాలాభిషేకం పెట్టుకున్నాము. మా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరూ వచ్చి హెల్ప్ చేసినందుకు. అలాగే బోండా ఉమా గారు నియోజకవర్గంలో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ విషయంలో కూడా మా బోండా ఉమా గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మేము చాలా సంతోషం. 30వ డివిజన్ దాబుచ్చి కాలనీ 3వ లైన్లో పాలాభిషేకం చేశాం. నా పేరు సరోజ, బూత్ ఇన్ఛార్జిని. హైదరాబాద్ మచిలీపట్నంలో మనవ్ కలంకారీ షోరూంను ఆదరించినట్లే విజయవాడలో కూడా ఆదరించాలని చైర్మన్ నవీన్ కోరారు. తమ షోరూంలో కలంకారీ చీరలు, టాప్లు, లెగ్గిన్స్లు, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందేరి కోట, ఉప్పాడ, జార్జెట్ చీరలు, వివిధ వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్తో ప్రింటింగ్ చేసిన ఆ కలంకారీ డిజైన్లతో అందించడం తమ ప్రత్యేకత అని వెల్లడించారు. విజయవాడ
పుష్ప హోటల్ సెంటర్లో ఎంజే నాయుడు హాస్పిటల్ పక్కన నూతనంగా మనవ్ కలంకారీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను సంస్థ చైర్మన్ నవీన్ మనోజ్ఞ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నవీన్ మాట్లాడుతూ తమకు హైదరాబాద్ మచిలీపట్నంలో బ్రాంచ్లు ఉన్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహంతో విజయవాడలో 3వ బ్రాంచ్ను ప్రారంభించామని తెలిపారు. ఈ షోరూంలో టాప్లు, లెగ్గిన్లు, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందేరి, కోట, ఉప్పాడ, జార్జెట్ చీరల వివిధ రకాల వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. ఈ షోరూం విజయవంతం కావాలని, ప్రజల మద్దతు అందించాలని నవీన్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్స్ శ్యామ్ లాల్, శాంతి, శ్రీ పాల్గొని మనవ్ కలంకారీ షోరూంను ప్రారంభించారు. హాయ్, అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలందరికీ కూడా, మా కలంకారీ కస్టమర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనవ్ కలంకారీ 3rd బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు హైదరాబాదు, మచిలీపట్నం అనేది మా బ్రాంచ్లో ఓపెన్ చేయడం జరిగింది. అక్కడంతా కూడా మంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందువల్ల ఇక్కడ కూడా విజయవాడ వాసులు కూడా ఈ కలంకారీని చాలా ఇష్టంగా కోరుకుంటున్నారనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని అందరికీ అందివ్వాలన్న ఒక సహృదయంతో మనవ్ కలంకారీ ద్వారా ఇక్కడ విజయవాడలో కూడా ఒక షోరూమ్ అనేది మేము ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. నైటీలని, షార్ట్స్ అని, టాప్లని, కుర్తీస్ అని, లెగ్గిన్స్ అని, స్ట్రెచబుల్ బ్లౌజెస్ అని, తర్వాత వచ్చి బెడ్షీట్స్, శారీస్ అయితే కానీ చాలా వెరైటీస్, చందేరి, కోట, ఉప్పాడ సిల్క్ అని, జార్జెట్లు, క్రేపు, ఇలాంటి అన్నింటిలో కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో కూడా ఈ ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ని ప్రింటింగ్ చేసి మేము ఇక్కడ స్టోర్ అనేది ఏర్పాటు చేసాము. మా గార్మెంట్స్ ద్వారా కూడా అన్ని రకాల కుర్తీలు, టాపులు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా ప్రొడక్ట్స్ అనేది 100కి 100% నచ్చుతాయి అనేది మా అభిప్రాయం. అలాగే మీరు కూడా మా స్టోర్కి విచ్చేసి ఈ కలంకారీ ప్రొడక్ట్స్ని మీరు సపోర్ట్ చేస్తూ మరింతమందికి కూడా ఇది పరోక్షంగా మీరు ఈ వృత్తి పట్ల మీరు అవగాహన కూడా పెంచుకుని మరింతమందికి ఉపాధి కల్పించే విధంగా ఈ స్టోర్ని మీరు సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రాసెస్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే మన వుడెన్ బ్లాక్స్తో ఇది ప్రతి మీటర్ కూడా దగ్గర 23 విభాగాల్లో డెవలప్ చేస్తామండి. ప్రతి విభాగం కూడా చాలా క్లిష్టమైన వర్కే. అది వాతావరణంతో సంబంధించి అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు, కెనాల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇది వర్కౌట్ చేయాలండి. ఇంతవరకు ప్రపంచంలో నాట్ ఇండియా, ప్రపంచంలోనే ఒక కలంకారీ అవుట్లెట్స్ అనేది మేమే స్టార్ట్ చేసాము. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మాదే, సొంత గార్మెంట్స్ మాదే. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుగుణంగా అంటే అవి షర్ట్స్ అవ్వచ్చు, మీకు టాప్స్ అవ్వచ్చు, స్ట్రెచబుల్ బ్లౌజెస్ అవ్వచ్చు, ఇలా ప్రతి విభాగంలో కూడా ప్రతి ఐటమ్స్ని కూడా మేము డెవలప్ చేసి మీకు అందిస్తున్నాము. ఇంత కష్టమైన వర్క్ని మీరు కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. ఎంత ఆర్గానిక్ అంటే దీనిలో అన్నీ కూడా వాడేవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. మనకి చెట్టు బెరళ్ళ నుంచి, పువ్వుల నుంచి, జాజాకు, జాజికాయలు, కరక్కాయ, ఇలాంటి మొత్తం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన సంబంధించిన మొత్తం మెటీరియల్తో తయారు చేస్తామండి. ఎక్కడ కెమికల్ అనేది మేము మ్యాక్సిమం 99% అనేది అసలు ఉపయోగించాం. ఒక స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది, దానిలో మాత్రం ఒక 5% అనేది కెమికల్ కంపల్సరీ అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా పూర్తిగా ఆర్గానిక్ బేసిక్ మీద వర్కౌట్ చేస్తాము. దానివల్ల అది కెమికల్ అనేది ఎఫెక్ట్ మీకు ఎక్కడా రాదు. దీనివల్ల ఏంటంటే మీరు సమ్మర్లో వాడుతున్నప్పుడు మంచి కూలింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది, వింటర్ అండ్ రైన్ సీజన్లో వాడుతున్నప్పుడు మంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కలంకారీ యొక్క గొప్పతనం. ఇది ఎన్నో ఏళ్ళుగా మేము కష్టపడి ప్రయాణం చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బాలికల ఉన్నత పాఠశాల గుడ్లవల్లేరు మండలం అంగూరు బాలికల ఉన్నత పాఠశాల అవార్డు పొందడం పట్ల గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డు అందుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్మోహన్ రావు మరియు ఉపాధ్యాయ బృందం ఆదివారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రామును కలిశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 74 మంది ఉత్తీర్ణులు అయ్యారని, వారిలో 71 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చినట్లు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. 571 మార్కులతో ఖతిజా తెహారా అనే విద్యార్థిని సైనింగ్ స్టార్ అవార్డు సాధించడంతో పాటు IIITకి ఎంపికైనట్లు అధ్యాపక బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగండ శ్రీకాంత్, అంగలూరు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు ఉత్తమ పాఠశాలగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు అంగులూరు బాలికల పాఠశాల విద్యార్థులకి, స్టాఫ్ మొత్తానికి, అధ్యాపకులకి అందరికీ, ఎస్పెషల్లీ
జగన్మోహన్ రావు హెచ్ఎం ఆయనకి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మనం అంటే మంచి పాఠశాల అనేది నాకు ముందు నుంచి తెలుసు, కానీ 74 మంది 10th క్లాస్కి అటెండ్ అయితే దాంట్లో 71 మంది ఫస్ట్ క్లాసులు, అంతేకాకుండా 40 మందికి పైగా 40 మందికి 500 పైగా మార్కులు సాధించడం అనేది నిజంగా గొప్ప ఘనత. అంటే ఇంత ఘనత సాధించిన మన ప్రభుత్వ బాలికల పాఠశాల అంగులూరు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ స్ఫూర్తితోటి మిగతా అన్ని స్కూల్స్ కూడా ముందుకు రావాలని. నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక రకమైన దారుణమైన థాట్ ప్రాసెస్ ఉంది. ఏదో బాలికల ఈ ప్రభుత్వ పాఠశాల అనగానే అంత స్టాండర్డ్స్ ఉండవో ఏదో అనుకుంటారు, కానీ నిజంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత నిజంగానే మనం ఆలోచించుకుని చూస్తుంటే అందరితో కూడా ఆయన విధానాలు కానీ తీసుకొస్తున్న విధానాలు కానీ ఎంతో మంచిగా ఉన్నాయి. ఈ పాఠశాలలో మనకి ప్రభుత్వ పాఠశాలలో మోస్ట్ బుడిమేరు ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది. కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు రామారావు పాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కలు మరియు వ్యర్థాలను ఆదివారం ఉదయం ఇంజనీరింగ్ విభాగం తొలగించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బుడిమేరు కాలువలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తున్నప్పటికీ బుడిమేరు ప్రవాహంలో అంతరాయాన్ని గమనించారు. ఇంజనీరింగ్ సిబ్బంది బుడిమేరు కాలువ మొత్తం డ్రోన్ ద్వారా అంతరాయం ఎక్కడ ఏర్పడిందో పరిశీలించగా రామవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద గుర్రపు డెక్క వ్యర్థాలు పేరుకుపోవడం గమనించి బుడిమేరు ప్రవాహంలో ఎటువంటి అంతరాయం రాకూడదని ఉద్దేశంతో లాంగ్ ఆర్మ్ ఫ్రోక లైనర్ జేసీబీలో పేరుకుపోయిన వ్యర్థాలను గుర్రపు డెక్కలను తొలగించారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కూడా పేరు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే కమిషనర్కు సంప్రదించాలని అన్నారు. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని మోదీ ఖరారు చేసే అభ్యర్థికి మద్దతు ఉంటుందని ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ఇవాళ రేపో ప్రకటించనుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ 21 ఒకటో రోజు ముందుగానే ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్డీఏ నేతలు భేటీ ఉంటుంది. ఆ భేటీకి చంద్రబాబు, పవన్ హాజరవుతారు. అదే సమయంలో ఈ పర్యటనలో అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. నారా లోకేష్ కూడా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. నారా లోకేష్ ప్రత్యేకమైన పనుల మీద ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం భారతదేశ న్యాయ వ్యవస్థ వీరాభిమన్యుడిలా పోరాడుతుందని, అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని విశ్వాసం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఒకవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని, ఈసీని, ఈడీని, సిబిఐని గ్రిప్లో పెట్టుకున్నారని ఆరోపించారు. జ్యుడిషియరీ ఒక్కటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తుందని, నామినేటెడ్ గవర్నర్లుగా నియమించబడిన వారు ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 22 నుండి చండీగఢ్లో జరిగే జాతీయ మహాసభలో విశాల ప్రతిపాదికన యాంటీ బీజేపీ ఫ్రంట్ ఏర్పడే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం న్యాయ వ్యవస్థ వీరాభిమన్యులాగా ఫైట్ చేస్తా ఉంది. అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతున్న కృష్ణ గట్టి విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తా ఉంది. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ని శాసిస్తా ఉన్నారు.
మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్ గానీ అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నాడు. మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప వీటి అన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తా ఉంది. ఎలక్టెడ్ గవర్నమెంట్ ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిబిఐ వీళ్ళు 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్ లో చాలా బలంగా ఉంది. అంత ఈజీ కాదు. బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఒక క్రైసిస్, సెంట్రల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక తాటిపై రావాల్సిన అవసరం ఉంది. దీని కూడా మేము చర్చిస్తున్నాం. రేపు సెప్టెంబర్ 22 జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్లో దీన్ని చర్చించి బ్రాడ్ బేస్డ్ గా యాంటీ బీజేపీ ఫ్రెండ్ మరొకసారి ఉపయోగపడే పని చేస్తాం. ఉద్యమాల నిప్పు కనిక డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని మంత్రులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. లచ్చన్న వ్యక్తిత్వం యావత్ జాతికి స్ఫూర్తిదాయకమని కీర్తించారు. విజయవాడలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో మంత్రులు అచ్చెన్న, అనగాని కొల్లు రవీంద్ర, సవిత, ఎంపీ కేశినేని చిన్న పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. తొలుత మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎంపీ కేశినేని చిన్ని, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తదితరులు గౌతు లచ్చన్న విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ రైతులకు వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. జ్యోతి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, దీనన్నింటికీ మించి రైతు బాంధవుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి కార్యక్రమాన్ని మనందరి అభిమాన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకులకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ఇటువంటి నాయకుల పేరు సమాజంలో నిరంతరం గుర్తుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికార కార్యక్రమంగా నిర్ణయం చేసి విజయవాడ నడిబొడ్డులో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు నమస్కారం. గౌతు లచ్చన్న గారి 116 జయంతి ఉత్సవాలకు రావడానికి ఆనందంగా ఉంది. ముందుగా పెద్దల అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ నాకు మరీ 2 ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు అయితే చెబుతాను. నారాయణ గారును మన రెవెన్యూ మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారు రోజు తిడతానే ఉంటాడు, ఏదో ఒకటి తిడతానే ఉంటాడు. ఆ తిట్లే నాకు ఆశీర్వచనాలుగా ఇట్లా ఉన్నాను. అందరిని ఎవరిని బాగా ఇష్టపడతాడో అని బాగా తిడతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా లచ్చన్న గారు మా తాతగారి సమయం నుంచి స్వతంత్ర పార్టీలో మా తాతగారు ఉన్న సమయంలో ఆయనతో ఉన్న సంబంధాలు ఆయనకు బాగా ఉండేవి. ఆ సమయం నుంచి నాకు పెద్ద అవగాహన లేకపోయినా వారి దగ్గర విన్న విషయాలు, ఆ రోజున ఆచార్య రంగా గారిని గౌతు లచ్చన్న గారు ఈ ప్రాంతం నుంచి అక్కడికి తీసుకెళ్ళి మరీ గెలిపించుకుని చట్టసభల్లో తీసుకువెళ్ళిన వ్యక్తి. అటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 116వ జయంతిని ఈరోజు అధికారికంగా రాష్ట్రమంతటా నలుమూలలా చేస్తూ ఉన్నామంటే అది ఈ వేదిక మీద నాయకుల యొక్క చిత్తశుద్ధి, అలాగే ఈ ప్రభుత్వానికి మీ పట్ల మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి తెలియజేస్తాం. అందుకే గట్టిగా అందరు చప్పట్లు కొట్టి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, అలాగే రైతు పక్షపాతి బిరుదులనేవి చాలామందికి ఇస్తారు, అవార్డులు చాలా ఇస్తారు, కానీ కొందరి కోసమే బిరుదులు పుడతాయి. అలాంటి
గొప్ప వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. వారి సాహసానికి కార్యదక్షతకు గొప్ప బిరుదు సర్దార్. ఈ దేశంలో ఇద్దరికే ఇచ్చారు పెద్దలు చెప్పినట్టుగా, వల్లభాయ్ పటేల్ గారికి, తర్వాత మన నాయకులు మనందరికీ ఆదర్శవంతులైనటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారికి. వారు స్వతంత్రం కోసం ఎంత కష్టపడిన తర్వాత స్వతంత్రం సరిపోదు, ఈ రాష్ట్రంలో విలువలతో చాలా సంతోషం. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి 116వ జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ కార్యక్రమాన్ని మరి మా నియోజకవర్గంలో ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం. ఇప్పటివరకు అనేక మంది పెద్దలు చెప్పారు, గౌతులచ్చన్న గారి అనేక విషయాలు తెలియజేయటం జరిగింది. అంటే ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా ఒక విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడిపి ఆయన ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను అధికారికంగా నడపడం ఒక గౌడ సామాజిక వర్గానికే కాదు, యావత్తు బీసీ సామాజిక వర్గానికే. నిమిషం వరకు నేను సైతం అంటూ బడుగు బడిహీన వర్గాల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులచ్చన్న గారి 116వ రాష్ట్ర స్థాయి విజయోత్సవానికి విచ్చేసిన నా సహచర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, మరి శాసనసభ్యులకు, మరి చైర్మన్లకు, మరి బీసీ సంఘాల పెద్దలకు, వేదిక పైన పెద్దలకు, మరి వేదిక ముందున్న బడుగు బడిహీన వర్గాల కుటుంబ సభ్యులందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక బీసీ శాఖ మంత్రిగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నా జీవితం తరించిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి బడుగు బడిహీన వర్గాలందరి తరఫున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో, మరి సర్దార్ గౌతులచ్చన్న గారి స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలను అక్కన చేర్చున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాలు మనం ఒకటే సర్దార్ గౌతులచ్చన్న గారి దగ్గర నేర్చుకున్నది, ఆయన వార్తాపత్రికలు మాత్రమే ఉండి ప్రసార మాధ్యాలు లేనప్పుడు పోస్ట్ కార్డులు ఉంటాయి. పోస్ట్ కార్డులతో ఉద్యమాన్ని, పోస్ట్ కార్డులతోటి రాజకీయాన్ని ప్రారంభించి బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ, తెలుగువారి యొక్క రాజకీయ జీవితంలో స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత గౌతులచ్చన్న గారి 116వ జన్మదినోత్సవం, ఈ జయంతి ఉత్సవాలని ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ లాంఛనాలతో ఇక నుంచి జరుగుతాయని, దాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి ప్రభుత్వం జీవో విడుదల చేసి ఈ మొట్టమొదటగా రాష్ట్ర స్థాయి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఈ యొక్క జీవో ఇంత త్వరగా వచ్చిందంటే మరి మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితి గారికి మేమంతా కూడా రుణపడి ఉన్నాం. మీకు మా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి దీనికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి సర్దార్ గౌతులచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమం.
ఎన్టీఆర్ పై దూషణల ఆడియో కలకలం. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు. ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా విద్యార్థులకు విద్యాబోధనలు అందించాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.